నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే విచారణకి ఆదేశించింది. అసలు ఏం జరిగిందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ధర్మారెడ్డి పైన అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో అక్కడ ఆ టైంలో జరిగిన అవినీతి గురించి, టికెట్ల దాని గురించి కూడా ఏంటంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే విచారణకైతే ఆదేశించింది. మరి ఎలా ఉండబోతుంది? ఒకటమ్మా, గత 5 సంవత్సరాల్లో తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించినట్టు గతంలో ఎప్పుడు జరగల. ఎందుకు అంటున్నానంటే, తిరుపతి అనేది హిందువులకి అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా తిరుపతి అనేటప్పటికి ఒక నెంబర్ 1 ప్లేస్. అది ఆధ్యాత్మిక కేంద్రం. రోజు 60,000 నుంచి 70,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. కొన్ని వందల కోట్ల ఆదాయం ఉంది. ఆల్రెడీ నిధుల రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ చాలా అతిపెద్ద సంస్థ నిజం చెప్పాలంటే తిరుపతి దేవస్థానం. అటువంటి దేవస్థానం పరువుని గత 5 సంవత్సరాలు ఎన్ని రకాలుగా బజారుకి ఇచ్చారు, అన్ని రకాలుగా బజారుకి ఇచ్చారు. దానికి తగ్గట్టుగా తిరుపతి దేవస్థానం అనేటప్పటికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సపోజ్ తిరుమల కొండ మీద ఎటువంటి పెద్ద రాజకీయ నాయకుడు దైవదర్శనం చేసుకుని వచ్చినా కూడా రాజకీయాలు మారకూడదు తిరుమల కొండ మీద. అదొక నిబంధన. ఆ నిబంధన ఎక్కడ పాటించారు లాస్ట్ 5 సంవత్సరాల్లో? దర్శనానికి వెళ్ళడం, బయటికి రావడం, రాజకీయాలు మాట్లాడడం. ఎవరు అడిగేవాళ్ళు. సరే, అదే పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ధర్మారెడ్డి గురించి అయితే అతను ఓఎస్డీగా వచ్చాడు. ఓఎస్డీగా వచ్చి తర్వాత ఎప్పుడైతే జేయూ పోస్ట్ వచ్చిందో దాంట్లోకి ఇది అయ్యి, అంటే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అతనికి జగన్కి అనుచరుడు అని చెప్పేసి ఒక ప్రధానమైన ముద్ర ఉంది. ఆ విధంగా ఈవో అది ఇచ్చిన తర్వాత ఇంకేమైందంటే విచ్చలవిడితనం ఏ విధంగా పెరిగిందంటే నిరంకుశత్వం. అంటే అతను మొట్టమొదటిసారిగానే ఎవరి మీద చూపించాడంటే జులుం విలేకరుల మీద చూపించాడు. ఏంటి ఎంతమంది విలేకరులు, ఎవరు వీళ్ళంతా అనేటువంటి జులుం. నేను లిస్ట్ రాసిస్తాను, లిస్ట్ రాసి ఇచ్చిన వాళ్ళే విలేకరులు అక్కడ రావాలని. తమిళనాడు ముఖ్యమంత్రి అక్కడ దైవ దర్శనానికి వచ్చినప్పుడు తమిళనాడు విలేకరులు వాళ్ళ పేర్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది, మేము వస్తామని చెప్పేసి. అంటే ఆ విధమైనటువంటి స్టార్టింగ్తో మొదలుపెట్టింది అతను. ఆ తర్వాత దర్శనాలు బహిరంగంగానే అతను కొన్ని మాటలు మాట్లాడాడు. ఉచిత దర్శనాలు లేకపోతే ఇటువంటి దర్శనాల వల్ల ఏమొస్తుంది ఆదాయం, అదే బ్రేక్ దర్శనాల వల్ల అయితే బోలంత ఆదాయం వస్తుంది. అంటే ఒక వ్యాపార కేంద్రం అతని దృష్టిలో. తిరుపతి అనేది ఒక వ్యాపార కేంద్రం. మనం అందరం ఆధ్యాత్మిక కేంద్రం అనుకుంటాం. అతను ఒక వ్యాపార కేంద్రం. ఆ విధంగా చేసుకుంటూ వచ్చి శ్రీవాణి టికెట్లు 10,000 రూపాయల టికెట్. సరే, అది పక్కన పెడితే ఎప్పుడైతే తిరుమల అనేటప్పటికీ ఏమవుతుందంటే దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ వస్తూ ఉంటారు. వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. వాటిని మిస్యూజ్ చేసుకుంటా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకా రెడ్ కార్పెట్. ఇప్పుడు దేవుడి ముందు పేద ధనిక అనే తేడాలు ఉండవు. కానీ వీళ్ళు అటువంటి వ్యక్తులు ఎవరినో వచ్చేటప్పుడు ఇంకా రెడ్ కార్పెట్ వేసి వారికి ప్రత్యేకించిన దర్శనాలు. సిరిని మీకు చెప్తున్నా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సిఫార్సు లెటర్లు ఉంటాయి. ఒక లెటర్ పర్ డే 6 మెంబర్స్. మన అందరికీ తెలిసింది అదే. ఒక ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడంటే మ్యాక్సిమం 6 మెంబర్స్ ఉంటుంది అలౌడ్. 7వ నెంబర్ కూడా అలౌడ్ ఉండదు. రోజుకి ఒక లెటరే ఉంటుంది. అది రూల్. అది గతంలో రోజా గారు కూడా అనేక సార్లు ఆవిడ వెళ్ళింది. ఎన్నిసార్లు వెళ్ళిందో మనం చూసాం. రోజా గారు వెళ్ళినప్పుడల్లా ఒక 25 మంది 30 మంది వెనకాల ఉంటారు. వాళ్ళు ఇచ్చే లెటర్లో కూడా అంతమంది ఫ్యామిలీస్కి మెంబర్స్కి అలౌడ్. అంటే అధికార పార్టీ వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఒక విధమైనటువంటి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లెటర్స్ ఇష్యూ చేయడం, దర్శనాలు ఇప్పించడం. అదే సందర్భంలో ఇంకొకటి ఏంటంటే, తిరుమలకు సంబంధించి ప్రతి ఏటా కొన్ని సివిల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం 200 కోట్లు 250 కోట్లు ఇష్యూ చేస్తారు. ఈయన దాదాపు 1722 కోట్లు ఇచ్చాడు. వాటిలో కమిషన్లు. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు వేసుకున్నారు? వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద. తిరుమల అంటే కొన్ని పైన అనుకుంటే దేవుడి గుడే కాకుండా కింద విద్యా సంస్థలు, హాస్పిటల్స్, రకరకాల అండర్లో టీటీడీ అండర్లో ఉంటాయి. వాటి వర్క్స్లో అన్నింటిలో కూడా కమిషన్లు. ఒక విధమైన దోపిడీ చేశారు అక్కడ. అంటే అక్కడ తిరుమల అనేటప్పటికీ ఒక రాజకీయ కేంద్రంగా మారిపోయింది. ఇవన్నిటి కూడా గతంలో అనేక మంది అక్కడ జనసేన వారు కానీ, బీజేపీ వారు కానీ, టీడీపీ వారు కానీ అనేక రకాలుగా ఎన్నిసార్లు ప్రభుత్వానికి హెచ్చరించిన వాళ్ళకి చేముకుంటున్నట్టే లేకుండా పోయింది. దాంతో అది కూడా కాకుండా ఈ ధర్మారెడ్డి ఒకసారి మీటింగ్ కూడా పెట్టుకుని విలేకరులతో వాళ్ళ సెల్ ఫోన్స్ అన్ని పక్కన పెట్టించేసి సీజ్ చేసి ఏమనుకుంటున్నారో నేను
రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీటీడీకి చైర్మన్గా రాబోతున్నాను అనేటువంటి కామెంట్స్ కూడా చేశాడు. అంటే ఆయన ఉద్దేశంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది, నేను ఇక్కడ యువగా రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీటీడీ చైర్మన్గా వస్తాను, మన ఇష్టారాజ్యం, దోచుకుందాం దాచుకుందాం ఇదే. అంటే ఒక విధంగా ఎట్టంది ఇందాక చెప్పినట్టు భారతదేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచం నుంచి నలుమూల నుంచి వస్తూ ఉంటారు హిందువులు అయితే. అటువంటి కేంద్రాన్ని ఈ విధంగా రాజకీయంగా చేసేసి కొంతమంది అనుమానాలు కూడా పెట్టారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు శ్రీవారి దేవాలయం కూడా మూసివేసిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా అప్పుడు శ్రీవారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా ఉందా, ఇంకా ఎక్కడన్నా తరలించారని అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే అటువంటి మనుషులు, అటువంటి వ్యక్తుల చేతిలో పెట్టే మనం అధికారం గతంలో. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ నాయకులు, పాలకులకు అనుగుణంగా ఈవేళ కూడా ఇటువంటి అధికారులు, ధర్మారెడ్డి గారే కావచ్చు, కాదు ఇంకా చాలామంది ఉన్నారు. సపోజ్ మన ఏపీఎండిసి చైర్మన్ కావచ్చు, లేకపోతే వాసుదేవరెడ్డి లెక్కర్ సంబంధించి, ఇలాగా చాలామంది కొంత ప్రభుత్వానికి అనుకూలంగా దాసోహం చేసి ఒక ఏదైనా ప్రకృతి వనరులు తెచ్చుకోవడం, అది దేవుడు అని ఒక భయం కూడా లేదు, దేవస్థానాలకు సంబంధించిన భూములను భయం లేదు, మొత్తం దోచిపెట్టడం. అంటే ఒక విధమైనట్టుగా తిరుమల అయితే అంటే ఆదాయం వచ్చే కేంద్రం కదా. ఇప్పుడు డైలీ వేల మంది భక్తులు వస్తూ ఉంటారు, దానికి బోళ్ళంత ఆదాయం ఉంది, బోళ్ళంత నిధులు ఉన్నాయి, బంగారం బోళ్ళంత సంస్థ ఉంది, కాబట్టి ఏదో రకంగా దోచుకుందాం. అంటే నిజంగా తిరుమల అంటే అక్కడ రేట్లు, గదులు ఇది వరకు 100-200 అయితే రేట్లు, గదుల రేట్లు 1000-2000 తీసుకెళ్ళిపోవడం. అంటే సామాన్యులకి అంతకంటే దూరంగా చేసేసాడు శ్రీవారిని దూరం చేసేసారు సామాన్యులకి. అంతకంటే కేవలం ధనికులకి, డబ్బున్న వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళకి మాత్రమే దైవ దర్శనాలు. దాంతో సామాన్యులు ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళకి లెక్కలేదు. తిరుమల అంటే మనకు గుర్తుకొచ్చేది అది వెంగమాంబ అన్నదానం చేస్తూ ఉంటారు అక్కడ. దానికి కూడా నాణ్యత లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భోజనాలు సదుపాయాలు చేసి, అంటే నేను కాస్ట్ తగ్గిస్తున్నాను అనే విషయంతో భక్తులకి సరైనటువంటి అన్నప్రసాదాలు అందించకుండా కూడా చేశాడు. అనేక ఆరోపణలు, భక్తులు వచ్చి ఏంటిది మాకు పెట్టిందని చెప్పేసి ఆరోపణలు చేశారు. అంటే ఇలా చెప్పుకుంటా పోతే తిరుపతిలో ఒకటి కాదు, వాళ్ళు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి సామాన్య భక్తులకి శ్రీవారిని దూరం చేశారు. కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే వెంకటేశ్వర స్వామి అనేటువంటి భావన వచ్చేలాగా చేసుకుంటూ వచ్చేసారు. రూములు రేట్లు పెంచేశారు. ఎక్కడా కూడా మీకు కరోనా టైంలో వాళ్ళు బయట కూడా అన్నదాన భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు, అది కూడా లేకుండా చేసేట. అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అంత ధనికంగా, అంత డబ్బు ఉన్నటువంటి ఆ కేంద్రం నుంచి అటు భక్తులకి, ఇటువంటి పేదలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి క్షేత్రాన్ని ఒక రాజకీయ కేంద్రం కింద చేసి ఇన్ని రకాలుగా దోచుకునే ప్రయత్నం ధర్మారెడ్డి చేశాడు. ఈసారి మళ్ళీ ఈ మధ్యకాలంలో అతను కొన్ని బీజేపీలో చేరతాడంట అన్నిటి కూడా వచ్చినాయి. ఇప్పుడు అతని మీద ఎక్కువగా ఆరోపణలు చేసింది బీజేపీ వారే, స్థానిక బీజేపీ నాయకులే. విచారణ చేపట్టాలి, ఇతని మీద చాలా అక్రమాలు చేస్తున్నాడు, తిరుమల పవిత్రత పోగొడుతున్నాడు అని చెప్పి ఆరోపణలు చేశారు. వారెలా పార్టీలు తీసుకుంటారు? అంటే పార్టీలు చేంజ్ అయ్యే అవకాశం లేదంటారు. ఎలా తీసుకుంటే మళ్ళీ అంటే అందరూ ప్రశ్నిస్తాం కదా, మీరే కదా ఆరోపణలు చేసిన వ్యక్తిని ఏ విధంగా మీరు పార్టీలు చేర్చుకుంటారని మనం క్వశ్చన్ చేస్తాం కదా. అంటే ఆ విధంగా ఒక పుకార్లు రేపారు. బీజేపీ వారు తప్పు చేస్తారని నేనైతే అనుకోను. కానీ ఏదేమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ జరిగినటువంటి అక్రమాల మీద విచారణ చేపట్టాలని విజిలెన్స్ని ఎంక్వైరీ చేసింది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష మాత్రం పడుతుంది.